వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకి రంగం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా ఈ ఆసక్తికర పోరు స్టార్ట్ అవబోతోంది. ఈ రోజు సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఇక ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్కు చూసినా చెన్నై సూపర్ కింగ్స్ చూసినా కానీ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు. ఇక ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెడ్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డిలతో కూడినటువంటి పటిష్టమైన బ్యాటింగ్. 5 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించినటువంటి 2 జట్లు ఉన్నాయి. ఇక గాయం కారణంగా కూడా తొలి 5 మ్యాచ్లకు దూరమయ్యాడు ధోని. దీంతో ధోని ఆడే అవకాశం ఉండటంతో చెన్నైకి కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా ఒక టాక్ నడుస్తోంది. మరొక వైపు చూస్తే సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ అయితే రాణించడం లేదు. ఇక హైదరాబాద్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో కూడా ఎంత స్కోర్ నిలపనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఇక ఒకవైపు చూస్తేనేమో ఇటు హైదరాబాద్ మంచిగా కూడా ఫామ్లో ఉంది. మరొక వైపు ఇటు సిఎస్కే అంతగా రాణించినప్పటికీ కూడా ధోని ఆడితే మాత్రం డెఫినెట్గా కూడా బాగా రాణిస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ధోని ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తునేసరికి ఫ్యాన్స్లో ఒక ఆనందం వచ్చింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో డెఫినెట్గా ఒక సందడి వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఈ మ్యాచ్ అనాలిసిస్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈరోజు మ్యాచ్ ధోని ఆడనున్నారా? ప్రాక్టీస్ సెషన్లో కనిపిస్తున్నట్లున్నారు. ఎస్ రేణు, ఈ రోజు ఖచ్చితంగా ధోని ఆడేటువంటి ఛాన్సే కనపడుతుంది. ఎందుకంటే 2 వారాల క్రితం అంటే ఐపీఎల్ ప్రారంభమైనటువంటి మొదట్లో ధోని 2 వారాలు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరిగింది. అయితే మొన్న చెన్నైలో జరిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అతను ఆడేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ ధోని అయితే అప్పుడు అందుబాటులో అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్ గా లేడు. అందుకనే ధోని విషయంలో యాజమాన్యం ఎక్కడా కూడా రిస్క్ చేయటం లేదు. దానికి తోడు 44 ఏళ్ల వయసులో ఇప్పుడు ధోని ఆడితే అనవసరంగా మళ్ళీ కీలకమైనటువంటి మ్యాచ్లకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో భాగంగానే అతన్ని కొంత యాజమాన్యం పక్కన పెట్టినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇక ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం ధోని కొంత ఆడేటువంటి అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే పూర్తిగా కాలి గాయం ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక మనం ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం అంటే ఈ రోజు పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అంటే ఎవరికి ఫేవర్ గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఏంటి అనే దానికి కనుక చూస్తే 3 రోజుల క్రితం ఈ రాజస్థాన్ రాయల్స్ మీద ఎస్ఆర్హెచ్ గెలిచినటువంటి పిచ్ ఇదే. బౌలింగ్ కు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే మొన్న ప్రఫుల్ కింగే గానీ లేదంటే హుస్సేన్ గానీ వీళ్ళ బౌలింగ్ మనం చూసాం కాబట్టి అది చాలా వరకు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఇక అయితే కాస్త వేడి కారణంగా పిచ్ కొంత భిన్నంగా ఉంటుంది అనేది కూడా కొంత ఎస్ఆర్హెచ్ అయితే అంచనా వేస్తుంది. అయితే బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉండొచ్చు. 200కు పైగా పరుగులు అయితే నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది. ఎస్ అండ్ వెంకట్, ధోని గనక దిగితే ఇటు సిఎస్కే తరఫున అంటే ఏ ఆర్డర్లో తాను ఆడే అవకాశం ఉంటుంది? ధోని 7-6 స్థానాల్లోనే ఆడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అతను లోయర్ ఆర్డర్ లోనే దిగడానికి కొంత ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానంలోనే ఆడేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా కనపడుతున్నాయి. అయితే మరి ఒకవేళ కీలకమైనటువంటి సమయంలో వికెట్లు పడుతున్నటువంటి సమయంలో ధోని అనుభవం ఏమైనా జట్టుకు ఉపయోగపడుతుందా, అతను అంటే త్వరగానే బ్యాటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. ఇక ఈరోజు అంటే ధోని ఆడతాడు అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో అంటే ఉప్పల్ స్టేడియంలో ధోని ఫ్యాన్స్ కానీ ఒక ఎక్కువ సందడి అయితే నెలకొని ఉండనుంది అనుకోవచ్చా? ఎస్, ఇది ఖచ్చితంగా ధోని ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అటు హైదరాబాద్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చెన్నై నుంచి కూడా ఇప్పటికే భారీగా అభిమానులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు హైదరాబాద్ లో కూడా ధోనికి అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. కాబట్టి ముఖ్యంగా ధోని వర్సెస్ ఎస్ఆర్హెచ్ గా ఈ రోజు అంటే ఫ్యాన్స్ క్రేజ్ అయితే ఉండేటువంటి ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే ధోని ఈ సీజన్ తర్వాత మళ్ళీ అంటే హైదరాబాద్ లో ఆడేటువంటి లాస్ట్ మ్యాచ్ బహుశా ఇదే కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ధోనిని చూడటానికి అయితే పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. అటు స్టేడియం వద్ద కూడా భద్రత అయితే భారీగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్, అయితే వెంకట్, మనం పిచ్ గురించి కనుక చూసుకుంటే ఉప్పల్ స్టేడియంలో అంటే బిఫోర్ బ్యాటింగ్ ఎక్కువ అనుకూలించేది ఈ పిచ్ 250 వరకు కూడా స్కోర్ వెళ్ళేది. మరి ఇప్పుడు బౌలింగ్ కూడా అనుకూలంగా ఈ పిచ్ మారినట్లు తెలుస్తుంది. ఎంత వరకు స్కోర్ వెళ్ళొచ్చు ఈ రోజు? ఎస్, ఈ రోజు అయితే 200కు పైగా స్కోర్ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది.
ముందు మనం స్కోర్ గురించి మాట్లాడుకునే ముందు అంటే రెండు జట్లలో కూడా ఎవరు ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయని ఒక చిన్న లుక్ వేద్దాం. రెండు జట్లకి సంబంధించి ముందు హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే కనుక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరే ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ కనపడుతుంది. అదేవిధంగా ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళిద్దరూ సేమ్ వాళ్ళ స్థానాల్లోని 3-4 స్థానాల్లోనే ఆడేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే నితీష్ రెడ్డి 5, అనికేత్ వర్మ 6 వీళ్ళిద్దరికి సంబంధించి ఎస్ఆర్హెచ్ మీద కొంత ఒత్తిడి అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరు కనుక కొంత దూకుడుగా ఆడితే మాత్రం ఎస్ఆర్హెచ్ కు ఒకవేళ టాప్ ఆర్డర్ అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు వికెట్స్ అనేవి గాల్లో దీపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కనుక కొంత ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఇషాన్ కిషన్ ఎలాగో ఫామ్ లో ఉన్నాడు, అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్ కూడా ఫామ్ లో ఉన్నాడు. అయితే ఇక్కడ హెన్రిచ్ క్లాసెన్ కు ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఆడటానికి హెన్రిచ్ క్లాసెన్ కొంత ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రోజు మరి అయితే మన లాస్ట్ మ్యాచ్ లో కూడా 3 వికెట్లు ఏమో తీసినట్టున్నాడు అతను నూర్ అహ్మద్. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో ఎలా ఉండబోతుంది ఏంటనేది చూడాలి. ఇక నితీష్ రెడ్డి బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా కూడా ఈ సీజన్ లో కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాడు కాబట్టి చూడొచ్చు. ఇక అనికేత్ వర్మ బ్యాటింగ్ విషయంలోనే ఓకే పర్వాలేదు కానీ అతను నిలకడ లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే సలీల్ అరోరా గురించి ఓకే పర్వాలేదు, అతను లోయర్ ఆర్డర్ లో కొంత ఫినిషర్ గా కూడా ఎస్ఆర్హెచ్ కి హెల్ప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే హర్ష్ దూబే, శివం కుమార్ వీళ్ళిద్దరు స్పిన్ లో హర్ష్ దూబేని ఈ రోజు పక్కన పెట్టొచ్చు, పక్కన పెడితే మంచిది అనేటువంటి ఒపీనియన్స్ కూడా కొంత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఏం చేస్తారనేది చూడాలి. అలాగే ప్రఫుల్ హింజయ్ ఈ రోజు ఖచ్చితంగా ఆడేటువంటి ఛాన్స్ ఉంది. ఇషాన్ మలింగా కూడా ఖచ్చితంగా ఆడేటువంటి ఛాన్స్ ఉంది. సకీబ్ హుస్సేన్ కూడా ఆడేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే చెన్నై విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజు శాంసన్ వికెట్ కీపర్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ కి వస్తారు. ఆయుష్ మాత్రే మంచి ఫామ్ లో ఉన్నాడు, డెవాల్డ్ బ్రేవిస్ జట్టులోకి వచ్చేసాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. ఇక శివన్ దూబే ఫామ్ గురించి కొంత ఆందోళన ఉంది. అలాగే జిమీ ఓవర్టన్ కొంత ఫినిషర్ గా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతున్నాడు. అలాగే నూర్ అహ్మద్ బౌలింగ్ బాగుంది, అంశుల్ కాంబోజ్ బౌలింగ్ వీళ్ళిద్దరు బౌలింగ్ బాగుంది. అలాగే గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి వీళ్ళిద్దరు బౌలింగ్ విషయంలోనే కొంత చెన్నైకి మైనస్ నడుస్తోంది. అయితే ఈ రోజు విదేశీ బౌలర్ ని కనుక తీసుకుంటే మ్యాట్ హెన్రీని తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే అఖిల్ హుస్సేన్, ఎంఎస్ ధోని వీళ్ళిద్దరిలో ఒకరు అంటే ఇంపాక్ట్ ప్లేయర్, సబ్ ఇంపాక్ట్ గా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు స్కోర్ గురించి మనం చూస్తే కనుక ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ కి సంబంధించి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ హోమ్ గ్రౌండ్ కాబట్టి వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో 90కి పైగా పరుగులు చేస్తే ఇవాళ హైదరాబాద్ గెలవటం అనేది పెద్ద మ్యాటర్ కాదు అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి ఇషాన్ కిషన్ గానీ, హెన్రిచ్ క్లాసెన్ గానీ ఈ టాప్ 4 కనుక చెలరేగితే మాత్రం హైదరాబాద్ కి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక అటు సిఎస్కేకి సంబంధించి చూసుకుంటే వీళ్ళకి ప్రధానమైనటువంటి మైనస్ ఏది అంటే రుతురాజ్ గైక్వాడ్ ఫామ్. అతను ఫామ్ లోకి వస్తే మాత్రం కెప్టెన్ గా అది చాలా వరకు కూడా పవర్ ప్లే లో ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే సంజు శాంసన్ పర్వాలేదు టచ్ లోకి వచ్చాడు. అలాగే ఆయుష్ మాత్రే టచ్ లోనే ఉన్నాడు. డెవాల్డ్ బ్రేవిస్ కూడా బాగా ఆడుతున్నాడు. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు గనక రెండు జట్లలో చెలరేగి ఆడితే అంటే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే వీళ్ళు ఈ టాప్ 5 గనక రెండు జట్ల ఆడగలిగితే మాత్రం 220 వరకు ఈ పిచ్ మీద స్కోర్ నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పిచ్ చాలా డ్రైగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. మనం హైదరాబాద్ లో ఎండలు కూడా చూస్తున్నాం, చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా స్కోర్ అయితే 220 పైగానే నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. అండ్ వెంకట్, మనం ప్లేయర్స్ ఫామ్ చూసుకుంటే ఒక రోజు బాగా ఆడతారు, ఇంకొక రోజు ఏమో ఫామ్ లో ఉండకుండా ఎవరో కొంతమంది వాళ్ళ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇలాంటి పాయింట్స్ చూసినప్పుడు విజయ అవకాశాలు మీరు చెప్పినట్లు చూసుకుంటే ఈ రెండు టీమ్స్ కి 50-50 అని చూసుకోవాలా, లేకపోతే హైదరాబాద్ వైపే ఎక్కువ ఉన్నాయని చూసుకోవాలా? నాకు ఈరోజు ఎందుకంటే చెన్నై బౌలింగ్ తో పోలిస్తే హైదరాబాద్ బౌలింగ్ మొన్న వాళ్ళిద్దరు హుస్సేన్ బౌలింగ్ కానీ ప్రఫుల్ హింగే బౌలింగ్ కానీ వీళ్ళిద్దరు బౌలింగ్ చూసిన తర్వాత ఫస్ట్ మ్యాచెస్ లో అంటే టోర్నీ ఆరంభంలో హైదరాబాద్ ఏ ఇబ్బంది అయితే పడిందో ఆ ఇబ్బంది నుంచి బయటకు వచ్చినట్టే కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా అంటే బౌలింగ్ విషయంలో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది సఫర్ అయ్యారు. అయితే జయదేవ్ అనద్గత్ని బయట పెట్టిన తర్వాత హర్షల్ పటేల్ ని బయట పెట్టి వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇవ్వటం వాళ్ళు తీసుకున్నటువంటి మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు కూడా హైదరాబాద్ కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి నాకున్నటువంటి అంచనా ప్రకారం ఈ రోజు హైదరాబాద్ గెలవచ్చు అని అనుకుంటున్నాను. ఎస్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇవాళ హైదరాబాద్ టీంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కనుక రాణిస్తే అంటే ఓపెనర్స్ గా ఉన్నటువంటి వీళ్ళు బాగా రాణిస్తే డెఫినెట్ గా కూడా హైదరాబాద్ వైపే విజయం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ అభిషేక్ శర్మ ఒకసారి ఫామ్ లో ఉంటే మరొకసారి ఫామ్ కోల్పోతూ ఉన్నారు. ఇక ఇషాన్ కిషన్ వీళ్ళ మీద అయితే నమ్మకం అయితే ఉంది. హెన్రిచ్ క్లాసెన్ కానీ, నితీష్ కుమార్ కానీ వీళ్ళు బాగానే రాణిస్తారు, ఫామ్ లో ఉన్నారు.
ఎక్కువ విజయావకాశాలు ఇప్పుడు అనలిస్ట్ వెంకట్ గారు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూస్తే విజయావకాశాలు హైదరాబాద్ టీంకే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఎవరి ఫామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి 220 స్కోర్ అయితే పెట్టనున్నారు. 220 వరకు కూడా, అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. బట్ మినిమం 220 స్కోర్ బోర్డులోనైతే రానున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఏ టీం ఈరోజు విజయం సాధిస్తుంది. ధోని గనక దిగితే ఎలా ఆడబోతున్నాడు ఏంటి, ఎందుకంటే ఒక హైప్ అనేది కూడా నెలకొని ఉంది. ఉప్పల్ స్టేడియంలోనైతే ఈరోజు సందడి వాతావరణం కనిపించబోతోంది.